హైదరాబాద్ శివారు భూముల మార్కెట్‌లో మళ్ళీ ఒక మాట గట్టిగా వినిపిస్తోంది. ల్యాండ్ పూలింగ్. ప్రభుత్వం ఇంకా ఎలాంటి కొత్త ప్రకటన చేయకపోయినా రీజనల్ రింగ్ రోడ్, హెచ్ఎండిఏ పరిధి విస్తరణ, కొత్త అర్బన్ గ్రోత్ కారిడార్‌ల చర్చలతో కొంతమంది పెట్టుబడిదారులు ముందుగానే భూములను కొనుగోలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ హడావుడెందుకు? ఏ కారిడార్‌లపై ఎక్కువ ఫోకస్ ఉంది? మార్కెట్‌లో జరుగుతున్న అసలు చర్చ ఏమిటి? హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఇప్పుడు మరోసారి శివారు గ్రామాల పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా మహేశ్వరం, తుక్కుగూడ, రావిర్యాల, ముచ్చర్ల, కందుకూరు కారిడార్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ, విమానాశ్రయం సమీపం, భవిష్యత్తు అభివృద్ధి అవకాశాలు ఈ ప్రాంతాలను హాట్ స్పాట్లుగా మారుస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజనల్ పరిధి రీజనల్ రింగ్ రోడ్ వరకు విస్తరించడంతో వేలాది ఎకరాల భూమి భవిష్యత్ నగరాభివృద్ధి చర్చల్లోకి వచ్చింది. హెచ్ఎంఆర్ పరిధిలో ఇప్పుడు 11 జిల్లాలు, 104 మండలాలు, 1355 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ మార్పుతో RRR ప్రభావం ఉండే ప్రాంతాలపై పెట్టుబడిదారుల దృష్టి మరింత పెరిగిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో కూడా ఇలాంటి ఊహాగానాలతో కొన్ని ప్రాంతాల్లో ధరలు ఒక్కసారిగా పెరిగి తర్వాత మళ్లీ స్థిరపడిన సందర్భాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణులు ఒకటే చెబుతున్నారు. ల్యాండ్ పూలింగ్ వస్తుందనే ప్రచారం చూసి కాకుండా మాస్టర్ ప్లాన్, జోనింగ్, ప్రభుత్వ నోటిఫికేషన్లు, భూ రికార్డులు పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలి. ఎందుకంటే రూమర్లు మార్కెట్ను కదిలించొచ్చు, కానీ దీర్ఘకాలిక లాభాలను నిర్ణయించేది మాత్రం అధికారిక అభివృద్ధి ప్రణాళికలేనని వారు స్పష్టం చేస్తున్నారు.